పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత 2 రోజులు మీ సన్నిధిలో ఆధ్యాత్మికంగా మేము బలపడటానికి, ఆత్మలో మేము స్థిరపడటానికి ఒక చక్కటి మార్గములో మీరు ప్రభువు మమ్మల్ని నడిపించటానికి ఇష్టపడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు మమ్మలను నడిపించి బలపరుస్తున్న విధానమును బట్టి నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమందు మరోసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలలో ఉన్నటువంటి మీ వాక్యానుసారమైనటువంటి రీతిలో బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం ప్రతి ఆదివారము అపోస్తులుల కార్యములు అనేటువంటి పుస్తకములో నుండి అపోస్తులు చేసినటువంటి దేవుని పనిని గూర్చి, సంఘ చరిత్రను గూర్చి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చాలండి. అపోస్తుల కార్యముల గ్రంథం అనగానే మనకు గుర్తుకు రావలసిన వ్యక్తి వైద్యుడైన లూకా గారు. ఎందుకంటే ఈ పుస్తకము రాసింది ఆయనే గనుక. అపోస్తుల కార్యముల గ్రంథానికి, లూకా సువార్తకు, పత్రికలకు సంబంధం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు అపోస్తుల కార్యముల గ్రంథం లేకపోతే పత్రికలు అర్థం కావు. పత్రికలు లేకపోతే అపోస్తుల కార్యముల గ్రంథం మనకు అర్థము కాదు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మనము చదివేటప్పుడు లూకా సువార్తను కూడా యాడ్ చేసుకొని మనము చదవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. 11వ అధ్యాయము ఒక సంతోషకరంగా, అద్భుతంగా, విజయోత్సవముతో ముగించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అనంటే 11వ అధ్యాయములో సువార్త అనేటువంటిది అన్యుల దగ్గరకు వెళ్ళిపోవటం, అన్యులు సహితము ప్రభువుని నమ్ముకోవటం, ఈ వార్త విన్న తరువాత సంఘము, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆలోచించి ఈ సువార్త అనేటువంటిది చాలా అద్భుతంగా వ్యాపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మనము బర్నబాను పంపించటం మంచిది అని బర్నబాను అక్కడ ఉన్న అపోస్తులు అంటే యెరూషలేములో ఉన్న పెద్దలు ఎక్కడికి పంపించారా? ఆయన్ని అంతియొకయకు పంపించారు. పోయిన వారములో చెప్పాను, అంతియొకయ అనగానే మనకు ఎప్పుడు కూడా 2 జ్ఞాపకం రావాలి. ఒకటి సిరియాలో ఉన్న అంతియొకయ, మరొకటి ఆసియాలో, ప్రిగియాలో ఉన్నటువంటి అంతియొకయ. 2 ఉంటాయి. మ్యాప్లో చూపించాను కదా పోయిన వారములో. 2 మనము బాగా అర్థం చేసుకోవాలి. అంతియొకయ అనగానే
మనకు ఇది ఏ అంతియొకయ? సిరియాలో ఉన్న అంతియొకయ, లేకపోతే ఆసియాలో ఉన్నటువంటి అంతియొకయ అనేటువంటిది మనకు జ్ఞాపకం రావాలి. ఇప్పుడు బర్నబా గారు అంతియొకయకు వెళ్ళాడు. ఏ అంతియొకయకు వెళ్ళాడు? సిరియాలో ఉన్న అంతియొకయకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినటువంటి బర్నబా గారు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు హెచ్చరికనిచ్చి వారిని విశ్వాసమందు బలపరిచి, దేవుని పరిచర్య ఇంకా అద్భుతంగా మనము చెయ్యాలి, అనేక ఆత్మలను రక్షించాలి. ఈ సమయములో మరి ఆ రోజున చంపబడటానికి మరి ఎంతగానో ప్రయాసపడినటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని ఆ రోజున మేమందరము కూడా చూసాము. అప్పుడు ఆ పౌలు గారిని మేము తార్సుకు పంపించేశాం కదా, ఇప్పుడు తార్సుకు దగ్గరలోకి వచ్చేసాను కాబట్టి ఈ సమయమందు నాతో పాటు పౌలు గారు కూడా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుని బర్నబా గారు తార్సుకు వెళ్ళి అక్కడ పౌలు గారు ఎక్కడున్నాడు వెదికి పట్టుకొని పౌలు గారిని కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు అంతియొకయలో వాళ్ళు 1 సంవత్సరం అంతా కూడా బలమైన సువార్త చేశారు. ఆ సువార్తలో అనేకులు రక్షించబడ్డారు. ప్రియులారా, అక్కడ ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. అంత విజయోత్సవంతో ముగించబడింది 11వ అధ్యాయం. 12వ అధ్యాయము మళ్ళీ శ్రమలతో ప్రారంభమవుతుంది. చూడండి, సంఘ శ్రమలతో ప్రారంభమవుతుంది 12వ అధ్యాయం. 12వ అధ్యాయములో మనము చదువుకున్న భాగములు ప్రియులారా దాదాపు అదే కాలమందు అని అన్నాడు. దాదాపు అదే కాలం అంటే క్లౌదియా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలం. అంటే రోమా చక్రవర్తి ఏమో క్లౌదియా, ఆ రోమా చక్రవర్తుల క్రింద యూదులకు రాజులుగా పనిచేస్తున్న వారు హేరోదులు. ఇది బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. అక్కడ మెయిన్గా ఎవరున్నారు రోమాలో అని అంటే అధికారిగా క్లౌదియా చక్రవర్తి ఉన్నాడు. క్లౌదియా చక్రవర్తి, ఆ క్లౌదియా చక్రవర్తి రోమా అధికారి. రోమా ప్రియులారా, రోమా సామ్రాజ్యానికి అతడు చక్రవర్తి అని మనం దైవ గ్రంథంలో చూడవచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పేటప్పుడు నేను కొంత చరిత్ర చెప్పాలి మీకు. అంటే ఎందుకంటే చరిత్ర అనేటువంటిది మనకు తెలియకపోతే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు. ఒకటి బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ 4 రాజ్యాలను గుర్చే దానియేలు గ్రంథంలో ప్రతిమను గురించి కానీ, లేక దానియేలు గ్రంథంలో రాయబడిన విషయాలు కానీ, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన విషయాలు కానీ, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి కొన్ని గ్రంథాలలో వ్రాయబడిన విషయాలు కానీ మనకు అర్థమవుతాయి. కాబట్టి మనకు ఎప్పుడు ఈ 4 సామ్రాజ్యాలు జ్ఞాపకం ఉండాలి. ఒకటి బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం పరిపాలనలో ప్రియులారా జరుగుతున్నటువంటి సన్నివేశాలు మనకు కనబడుతున్నాయి. ఇక ఆఖరి కాలములో ఉన్నటువంటి రోమా సామ్రాజ్య కాలములో రోమా సామ్రాజ్యం చక్రవర్తులను ఏర్పాటు చేసుకొని యూదయ ప్రాంతాలను పరిపాలించటానికి వాళ్ళ చేతి క్రింద కొంతమంది అధికారులను ఏర్పాటు చేసుకున్నారు. వారిని హేరోదులు అని అంటారు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎందుకంటే నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే హేరోదు అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. హేరోదు అంటే ఏ హేరోదు? ఎక్కడ హేరోదు? ఎక్కడో మనకు లూకాసు వార్తలో ఉన్న హేరోదేనా? మత్తయి వార్తలో కనబడుతున్న హేరోదేనా? ఏ హేరోదు? అది అర్థం కావాలిగా. ఇక్కడ యవనస్తులు తప్ప అసలు బైబిల్ గ్రంథంలో ఎంతమంది హేరోదులు ఉన్నారు చెప్పండి? మా యూత్ తప్ప. వాళ్ళకి నేను చెప్పేశాను ఈ పాఠాలన్నీ. చెప్పగలుగుతారా ఎంతమంది? అది తెలియాలి మనకి. హేరోదులు ఎంతమంది అనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయము హేరోదుతో ప్రారంభమవుతుంది మనకు.
బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడ చూసినా చాలా చోట్ల క్రొత్త నిబంధనలో హేరోదు అనేటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. కాబట్టి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి రాజులను ఫరోలు అనేవాళ్ళు. ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే వారందరూ, వారి పేర్లు ఎలాగున్నా రాజ్యంలో అధికారం చేస్తున్నప్పుడు వారందరిని ఏమనేవాళ్ళు? ఫరోలు అనేవాళ్ళు. అలాగే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులను సీజర్స్ అనేవాళ్ళు, లేకపోతే కైసరులు అనేవాళ్ళు. కైసరులు మనకు బైబిల్లో కనబడతారు. కైసరు ప్రియులార రాజులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. అలాగే రోమా సామ్రాజ్యము క్రింద వారి యొక్క అధికారములో పరిపాలన చేస్తున్న యూదుల రాజులను ఏమన్నారంటే హేరోదులు అని అన్నారు. ఈ హేరోదులు అనేటువంటి వారు ఎదోము వంశములో నుండి వచ్చిన వాళ్ళు. మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం మందిరానికి వచ్చి ఏదో 4 దీవెన మాటలు చెప్పుకుని వెళ్ళిపోవటం కాదు. బైబిల్ మనకు అర్థం కావాలి, బైబిల్లో సంగతులు మనకు అర్థం కావాలి. ఇవి అర్థం కావాలంటే మనకు దేవుని వాక్యముతో పాటు చరిత్ర కూడా అర్థం కావాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేటువంటిది తెలియాలి అనంటే మనకు చరిత్రకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి, అవి కూడా మనకు అర్థం కావాలి. ఏదో మనం వెళ్ళాం, దీవించేశాడు పాస్టర్ గారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఇదిగో అది గడతారు ఇది గడతారు అని 4 మాటలు చెప్పేశాడు, ఇంకేముంది మేము దీవించబడిపోయామని సంతోషపడుతూ వెళ్ళిపోవటం కాదు. వాక్యం తెలుసుకోవాలి, వాక్య ప్రకారం నడవాలి, వాక్య ప్రకారం నడిచి వాక్యాన్ని బట్టే మనము పరలోకానికి వెళతాం. ఎందుకంటే లేఖనములలో నిత్య జీవము కలదని మీరు విన్నారు కదా. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలు ఉంటుంది, వాటిని పరిశోధించుచున్నారు అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాలి, మలాకీ గ్రంథం మత్తయి సువార్తకు మధ్య కాలములో 400 సంవత్సరాల కాలము దేవుడు మౌనంగా ఉన్నాడు, ఎవ్వరితో కూడా మాట్లాడలేదు. అందుకే అది మౌన కాలం అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ కాలములో రోమా సామ్రాజ్యం పరిపాలనలోనికి వచ్చిన తర్వాత అంతిప్రతి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ప్రియులారా, ఎదోములో నుండి వస్తాడు ఇతడు. అంతిప్రతి అనేటువంటి వ్యక్తిని యూదులకు రాజుగా చేస్తాడు ఈ యొక్క ప్రియులారా రోమా చక్రవర్తి యూదులకు రాజుగా చేస్తాడు అంతిపతి అనేటువంటి వ్యక్తిని. ఆ వ్యక్తి కొంతకాలం చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి మహాహేరోదు పరిపాలనలోకి వస్తాడు. ఆ మహాహేరోదు పరిపాలనలోనే మన యేసుక్రీస్తు వారు పుడతారు. అర్థమవుతుందా? ఆ మహాహేరోదు కాలములోనే యేసుక్రీస్తు వారు పుడతారు. ఆయనను మహాహేరోదు అంటారు. మహాహేరోదు. ప్రియులారా, ఈ హేరోదు పరిపాలన చేసినప్పుడు క్రూరమైన విధానములో పరిపాలన చేశాడు. భయంకరమైనటువంటి అధికార దాహం ఎక్కువ ఆయనకి. అధికారం అంటే మహాపిచ్చి. అధికారం కోసం ఎవరినైనా చంపేస్తాడు, అధికారం కోసం ఎవరినైనా నాశనం చేస్తాడు. ఈ మహాహేరోదు, ఆ హేరోదు కాలములోనే యేసు ప్రభు పుట్టినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనకు అర్థమవుతుంది. ఆ మహాహేరోదు ప్రియులారా పరిపాలనలోనికి వచ్చిన తర్వాత, ఆ మహాహేరోదు పరిపాలనలో అతడు క్రూరమైన పరిపాలన చేశాడు. ఆ మహాహేరోదుకు 10 మంది భార్యలు. ఒకసారి మీరు ఆ హేరోదును గురించి చదవాలి, ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథం అర్థం కావాలి కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు. చాలండి, రాజైన హేరోదు దినములయందు. ఎవరు ఈ హేరోదు? ఎక్కడ చెప్పబడిన హేరోదు? అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడిన హేరోదు ఒకటేనా? కాదు.
ఎందుకంటే ఈ సంగతులు మనకు అర్థం కావాలి. ఈ హేరోదుని ఏమన్నారంటే మహా హేరోదు అన్నారు. ఇక ఇతని నుండి వచ్చిన వారందరినీ హేరోదులు అన్నారు. ఇతడు ఎదోము ప్రాంతానికి చెందినవాడని చెప్పుకున్నాం కదా. ఎదోము ఎవరు? ఏషావు సంతానం. ఏషావు సంతానాన్ని ఎదోమీయులు అంటారు కదా. ఆ ఎదోము ప్రాంతాన్ని ఇతడు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథంలో మ్యాప్ దగ్గరికి రండి. పాలస్తీనా మ్యాప్ దగ్గరికి రండి. పాత పాలస్తీనా, క్రొత్త పాలస్తీనా రెండు మనకు కనబడతాయి. చూడండి ఒక్కసారి ఆ మ్యాపుల దగ్గరకు వస్తే క్రింద భాగములో ఎదోము అని ఉంటుంది చూడండి. ఇశ్రాయేలు రాజ్యంలో కానీ ఎక్కడైనా ఎదోము అని ఉంటుంది చూడండి. కింద సాంతం కిందకు వచ్చిన తర్వాత ఎదోము అనే ప్రాంతం ఉంటుంది కదా, కనబడిందా? మ్యాపుల్లో పాలస్తీనాలో కనబడిందా? ఆ క్రొత్త నిబంధన పాలస్తీనా ఒకవేళ మీరు చూస్తే అక్కడ ఇదూమియా అని ఉంటుంది చూడండి. ఇదూమయ అని ఉంటుంది చూడండి. పాత నిబంధన పాలస్తీనాలోనేమో ఎదోము అని ఉంటుంది. క్రొత్త నిబంధన పాలస్తీనా అనేటువంటి పట్టణంలోనేమో ఇదూమయ అని ఉంటుంది. ఇదూమయ అన్నా ఎదోము అన్నా ఒక్కటే. గ్రహించండి. ఈ ఎదోము ప్రాంతాన్ని ఇతడు పరిపాలన చేసి క్రూరమైనటువంటి కార్యాలు చేశాడండి. ఇతడు క్రూరమైన కార్యాలు చేశాడు. ఇతనికి క్రూరత్వం అంటే మహా ఇష్టం. క్రూరత్వము కలిగిన కార్యాలు చేయటం అంటే ఈ హేరోదుకు మహా ఇష్టం. ఇతనికి 10 మంది భార్యలు అని చెప్పాను కదా. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ప్రియులారా, మిరియం, మాల్తేసు, క్లియోపత్ర అనేటువంటి 3 భార్యలు ప్రాముఖ్యమైనటువంటి వారిగా మనము దేవుని వాక్యాన్ని బట్టి చరిత్రను బట్టి తెలుసుకోవచ్చు. 10 మంది భార్యలలో వీళ్ళ పాత్ర మనకు అక్కడక్కడ మనకు కనబడుతుంది, వీళ్ళ పిల్లల యొక్క విషయం. ఈ మరియం అనేటువంటి వ్యక్తికి ప్రియులారా కొంతమంది పిల్లలు పుడతారు. అందులో అరిస్టోబుల్స్ అనేటువంటి ఒక కొడుకుంటాడు. అరిస్టోబుల్ అనేటువంటి ఒక కొడుకుంటాడు. ఎవరికి? హేరోదు యొక్క తాను ప్రేమించిన ఒక భార్యకు. ఆమె పేరు మరియం అనేటువంటి పేరు. ఆమెకు ప్రియులర పిల్లలు, ఆ పిల్లలలో ప్రియులర ఒక కొడుకు, ఆ కొడుకు పేరు అరిస్టోబుల్ అనేటువంటి పేరు. ఈ అరిస్టోబుల్ అనేటువంటి వ్యక్తిని మీరు మనసులో పెట్టుకోవాలి. మనకు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం అర్థం కావాలంటే ఈ వ్యక్తి మనకు అర్థం కావాలి. ఈ అరిస్టోబుల్ ఎవరు అనంటే హేరోదుకు మరియముకు పుట్టినటువంటి కుమారుడు. ఇతనికి వివాహం అవుతుంది. ఇతనికి కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఈ మహాహేరోదుకు ప్రియులారా ఒక అనుమానం కలుగుతుంది. తాను ఏ భార్యనైతే ప్రేమించాడో ఆ భార్యను ప్రియులారా అనుమానంతో చూస్తాడు. ఎటువంటి అనుమానమో తెలుసా? ఈ అరిస్టోబుల్ అలాగే తన యొక్క తల్లి ఇద్దరు, అంటే తన భార్య కొడుకు ఇద్దరు కూడా నా రాజ్యాన్ని కాగజేస్తారేమో, నన్ను చంపేసి రాజ్యం మీదకి ఎక్కుతారేమో అని డౌట్ వస్తుంది అన్నమాట. కొన్ని విషయాలను బట్టి డౌట్ వస్తుంది. అప్పుడు ఏమాత్రము కూడా లేటు చేయకుండా, ఆలస్యం చేయకుండా, భార్యని చూడకుండా, కొడుకని చూడకుండా కొడుకును భార్యను ఇద్దరిని చంపించేస్తాడు ఈ మహాహేరోదు. ఇద్దరిని చంపించేస్తాడు. మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటి, అసలు వీళ్ళకి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అని ఆలోచించి ప్రియులారా ఇది తన మామ చేసిన పని అని తన మామను బామ్మర్దులను కూడా చంపించేస్తాడు. ఈ మహాహేరోదు చంపించేస్తాడు ప్రియులారా. ఇతడు ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అంటే, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవ్వరు కూడా రేపు నేను చనిపోయిన తర్వాత నా కోసం ఏడవరని బ్రతికి ఉండగానే బ్రతికి ఉన్న వారి మీద ప్రతాపం చూపించి వారిని చంపి వారి ఎడల వారు ఏడుస్తూ ఉంటే ఈయన ఆనందపడుతూ ఉండే మహాక్రూరమైనటువంటి వ్యక్తి. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఈయన దగ్గరకు వచ్చి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే ఆయన అడ్రస్ కనుక్రమ్మని చెప్పి నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానని చెప్పి ప్రియులారా వాళ్ళని పంపిస్తాడు. వారు వెళతారు. ఆరాధన చేసిన తర్వాత ఆ తర్వాత దేవుని దూత చేత హెచ్చరిక చేయబడి వేరొక మార్గం గుండా
వాళ్ళు వెళ్ళిపోతారు. వీరు నన్ను మోసం చేశారని తెలుసుకున్నటువంటి ఈ మహా హేరోదు ఏం చేస్తాడు, ఆ రామాలో 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ మంది పిల్లలందరినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, చంపించేస్తాడు. ఏమండి, పిల్లల్ని చంపటం అనేటువంటిది నిజంగా అది మనం తట్టుకోలేం. ఎందుకంటే మన కళ్ళ ముందు ఒక చిన్న పిల్లవాడు చచ్చిపోయాడంటేనే మనం ఓర్చుకోలేం కదా. మామూలుగా చచ్చిపోతేనే ఏం చేయలేం, మనం ఓర్చుకోలేం. రామాలో ఉన్నటువంటి పసి పిల్లలందరినీ చంపించాడు అంటే ఎంత క్రూరమైనటువంటి మనసు కలిగిన వాడో మీరు ఆలోచన చేయండి. క్రూరమైనటువంటి మనసు కలిగిన వాడు. అప్పుడు కుటుంబాలన్నీ ఏడుస్తుంటే, పిల్లలను పోగొట్టుకున్న తల్లులు దుఃఖపడుతుంటే, వేదన చెందుతుంటే మహా ఆనందించిన క్రూరమైనటువంటి హేరోదు ఈ మహా హేరోదు. ఆ సమయంలోనే యేసుక్రీస్తును చంపుతాడు, వీడు మామూలు వాడు కాదని చెప్పి యేసు ప్రభుని అక్కడి నుండి ఐగుప్తుకు పంపించటం జరిగింది. మరియా అలాగే యోసేపు యేసు ప్రభుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు, ఐగుప్తుకు వెళ్ళిపోయారు. చివరికి ఇతడు మంచాన పడి బాధపడుతూ వేదన చెందుతూ చచ్చిపోయాడు. ప్రియులారా, ఎందుకంటే నేను మొత్తం అంతా చెబితే ఇప్పుడు టైం చాలదు కాబట్టి అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడు అర్కెలాయు అధికారములోనికి వచ్చాడు. చూద్దాము రండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన దానికంటే ముందు మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలోనే మనకు అది కనబడుతుంది. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే 2వ అధ్యాయము వాక్యములో 19వ వచనం నుండి చదవండి. 19వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. ఎప్పుడు చెబుతున్న వార్త ఇది? ఈ మహాహేరోదు చనిపోయిన తర్వాత ఉందిగా 19వ వచనంలో ఉందా? చూడండి ఒకసారి బైబిల్ చూడండి. హేరోదు చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఈ హేరోదు ఏమైపోయాడు? చనిపోయాడు కదా. కాబట్టి ఈ హేరోదు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి అర్కెలాయు యూదులకు ఏమయ్యాడు చెప్పండి? రాజయ్యాడు. కాబట్టి ఈ అర్కెలాయు అనేవాడు కూడా ఒక హేరోదే. అర్కెలాయు హేరోదు. ఎందుకని? యూదులను పరిపాలించేటువంటి ఈ హేరోదు సంతానం అంతటిని కూడా ఏమని పిలుస్తారు చెప్పండి? హేరోదులు అని పిలుస్తారని మనము చెప్పుకున్నాం కదా. ఇతడు ఎక్కువ కాలము పరిపాలన చేయలేదండి. ఇతడు ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. మహాహేరోదు కొడుకైన అర్కెలాయు హేరోదు ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. కానీ ఇతడు తండ్రి కంటే మించిన క్రూరత్వం చేశాడు. ఉన్న కొద్ది కాలంలోనే తండ్రి కంటే క్రూరత్వమైనటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని మీరు హేరోదు చనిపోయాడు తీసుకుని వెళ్ళండి అని దూత చెప్పిన తర్వాత వాళ్ళు బెత్లెహేమునకు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? గలిలయ ప్రాంతమైనటువంటి నజరేతుకి వెళ్ళిపోయారు. ఎందుకు? అర్కెలాయు కూడా అదే మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం బెత్లెహేమునకు వెళ్ళామంటే ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేస్తారు? వీళ్ళు చంపేస్తారని గలిలయ ప్రాంతము వీళ్ళ ప్రాంతానికి రాదు గనుక గలిలయలోని నజరేతుకు వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళిపోయారు. అర్కెలాయు కొద్ది కాలమే పనిచేస్తాడు, చనిపోతాడు ప్రియులారా. ఆ తరువాత ఇప్పుడు రండి లూకాసు వార్తలోనికి. వాక్య భాగములో లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్పాధిపతిగా. ఇక్కడ హేరోదు అని ఉంది చూడండి. మళ్ళీ ఏమండి, ఇక్కడ హేరోదు అని వ్రాయబడింది. ఈ వ్యక్తి 3వ హేరోదు కదా. ఎవరు ఈ వ్యక్తి?
మూడవ హేరోదు. ఇద్దరు చచ్చిపోయారు. ఎవరెవరు? మహాహేరోదు, అర్కెలాయు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి వచ్చాడు. వీళ్ళంతా ఎవరో కాదండి, హేరోదు సంతానమే. కానీ ఆ భార్యకు ఈ భార్యకు పుట్టినటువంటి లింకు ఇదంతా కూడా నేను ప్రియులారా బైబిల్ గ్రంథములు హేరోదులు అనేటువంటి విషయాన్ని గూర్చి మన ఛానల్లో చెబుతాను పూర్తిగా చరిత్ర అంతా కూడా, అప్పుడు మీరు వినొచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్నాడు బైబిల్ గ్రంథములో హేరోదు చతుర్థాధిపతి. ఈ హేరోదు చతుర్థాధిపతి ప్రియులారా పరిపాలన చేస్తున్న కాలములో ప్రియులారా చక్రవర్తి యూదా రాజ్యాన్ని, లేకపోతే వాళ్ళు పరిపాలిస్తున్న రాజ్యాలను 3 భాగాలను చేసి 3కి ఇచ్చేశాడు. అక్కడ వాక్యంలో మనం చూస్తే ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా. చూడండి ఇక్కడ వాక్యంలో అతని తమ్ముడైనటువంటి ఫిలిప్పు. అంటే ఇప్పుడు ఫిలిప్పు కూడా ఎవరు అంటే వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, కానీ వేరు తల్లులకు పుట్టినటువంటి వారు వీళ్ళు. హేరోదు యొక్క భార్యలకు పుట్టిన వాళ్లే వీళ్ళు. ఇక్కడ మనకు 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, ఎవరు? హేరోదు అని కనబడుతున్నాడు. ఈ హేరోదును మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ హేరోదుకు తమ్ముడుగా ఫిలిప్పు కనబడుతున్నాడు. అక్కడ ఈ హేరోదుకు తమ్ముడుగా ఫిలిప్పు కనబడుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ హేరోదును హేరోదు అంతిప అంటారు. ఈ హేరోదును హేరోదు అంతిప అని అంటారు. తర్వాత మనము చూస్తే మరొక వ్యక్తి కనబడుతున్నాడు, ఫిలిప్పు. అతడు కూడా ఒక హేరోదే. ఎందుకు? హేరోదుల నుంచి వచ్చిన వాడే కదా, హేరోదు కుమారుడే కదా. గ్రహించండి. ఇక్కడ మనము చూస్తున్నటువంటి అంతిప హేరోదు అనేటువంటి వాడు ఎంత భయంకరమైన వాడో మనకు తెలుసు. ఈ హేరోదే తన సహోదరుడైన ఫిలిప్పు భార్యను తెచ్చుకొని, హేరోదీను తెచ్చుకొని ఆనందపడుతూ జీవించి చివరికి యోహాను తల నరికిన వాడు ఈయన. ఎవరు? ఇక్కడ హేరోదు అంతిప. హేరోదు అంతిప ఈయన ఎన్నోవాడు? 3వ. ఇంకొక ఆయన ఉన్నాడుగా తన తమ్ముడైన ఫిలిప్పు, 4వ. అంటే రాజ్యం 2 భాగాలుగా, అంటే 3 భాగాలు చేశాడు. 2 భాగాలు వీళ్ళిద్దరికి ఇచ్చాడు, అన్నదమ్ములకి ఇచ్చాడు ఆనాటి చక్రవర్తి. ఇప్పుడు మనకు ఎంతమంది అయిపోయారు చెప్పండి? 4 అయిపోయారు కదా. 4 అయిపోయారు. అంతిప అనేటువంటి ఈ వ్యక్తిని మనము చూస్తూ ఉంటున్నాం. అంతిప హేరోదు ఈయన కూడా చాలా కాలము ఈ లోకములో ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయే వరకు ఉన్నాడు ఈయన. ఈ అంతిప హేరోదు. మీకు ఒక విషయాన్ని చెబుతాను. యేసు ప్రభువుని పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు, ఇదిగో ఈ మరి యేసుక్రీస్తును మరి తీర్పు తీర్చటానికి నా దగ్గర కాదు హేరోదు దగ్గర తీసుకెళ్ళమంటాడు. చూసారా? ఆయన ఒక ప్రక్కేమో యోహాను తల ఏం చేశాడు? నరికించినటువంటి వాడు. మరో ప్రక్క చూస్తే ఇతడు ఎటువంటి వాడు అని అంటే చెప్పండి, వింటలేదా? యేసుక్రీస్తు వారి యొక్క తీర్పు కాలములో ఉన్నటువంటి వాడు. ఈ హేరోదుని యేసు ప్రభువారు ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అన్నాడు. ఈ హేరోదుని గ్రహించండి. ఈ హేరోదు చనిపోయిన తర్వాత వచ్చిన వాడే అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయములో ఉన్న హేరోదు. ఎన్నో హేరోదు? ఇంకా తర్వాత ఉన్నారులే హేరోదులు, ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పను. ఈ 12వ అధ్యాయంలో ఉన్న హేరోదును గురించి చెప్పటానికే నేను వీళ్ళను గురించి చెప్పాను. ఇప్పుడు ఈ హేరోదు అంటే యేసుక్రీస్తు కాలములో ఉన్న హేరోదు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి హేరోదు ఈయన్నేమంటారంటే అగ్రిప్ప 1 అని అంటారు. ఈ హేరోదును ఎందుకంటే మనం ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు మనకు పౌలు గారి యొక్క కాలములో ఆ పరిస్థితుల్లో మనకు కనబడతారు వీళ్ళంతా. అగ్రిప్ప 1, అగ్రిప్ప 2 వీళ్ళు కనబడతారు. ఈయన మనకు 12వ అధ్యాయములో కనబడుతున్నటువంటి ఈ హేరోదు అగ్రిప్ప 1 అని రాసుకోండి, మీరు రాసుకునే వాళ్ళు
ఓకే, ఇప్పుడు రండి. ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పుకోవాలి కదా. ఈ అగ్రిప్ప అనేటువంటి ఈ హేరోదు ఆనాటి యూదులందరి దగ్గర మంచి పేరు సంపాదించాలి అనే ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. మంచి పేరు సంపాదించాలి వీళ్ళందరి దగ్గర అనుకుంటే ఇతడు ఏం చేయాలంటే ఏదో ఒకటి సంఘానికి హింస చేయాలి. వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వారిని ఈయన కూడా వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకించి చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని. ఏది యూదులకు ఇష్టమైన కార్యం? దేవుని సంఘాన్ని, దేవుని సేవకులను, అపోస్తులను నాశనము చేయటం ఎవరికి ఇష్టం చెప్పండి? యూదులంటే అందరికీ యూదులు కాదు. యూదులలో ప్రియుల 2 రకాలు ఉన్నారు. ఒకటి ప్రభువుని నమ్మి సంఘముగా చేర్చబడిన యూదులు, రెండవది ప్రభువుని నమ్మకుండా కుట్రతో ప్రియులార లోక సంబంధంగా బ్రతుకుతున్నటువంటి యూదులు, నమ్మని యూదులు. యేసుక్రీస్తు నమ్మని యూదులు, యేసుక్రీస్తుని నమ్మిన యూదులు. 2 భాగాలు. ఎప్పుడైనా మనం బైబిల్ చదివేటప్పుడు ఈ 2 భాగాలు, వీళ్ళు క్రీస్తును నమ్మిన యూదులా, వీళ్ళు క్రీస్తును నమ్మని యూదులా, ఈ 2 కూడా మనకు అర్థం కావాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే ఇతడు యూదులకు ఇష్టమైన ఒక కార్యం చేసి నేను యూదుల చేత మంచి పేరు సంపాదించుకోవాలి అనుకున్న వ్యక్తి. ఇతనికండి తనను తాను ఆరాధ్య దైవంగా చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండేదండి ఈయనకి. ఎందుకంటే క్లౌదియా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈయన కాలంలోనే కదా క్లౌదియా చక్రవర్తి ఉంది రోమా సామ్రాజ్యంలో. ఆ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మంచి పేరు పొంది హేరోదులంతా కూడా ఆరాధించబడినట్లుగా, నేను చక్రవర్తులు ఆరాధించబడినట్లుగా నేను కూడా ఆరాధించబడాలి, నేను కూడా ఒక దైవంగా ప్రజలు గుర్తించాలి అన్నట్లుగా భావము కలిగినటువంటి స్వభావము కలిగి దేనికైనా కూడా ఇతడు తెగించేటువంటి స్వభావము కలిగిన వాడు ఈ హేరోదు. ప్రియులారా, ఇతడు యాకోబును ఖడ్గముతో ఏం చేశాడు? ఎవరి యాకోబు? అది కూడా అర్థం కావాలిగా మనకి. ఏమండి, బైబిల్ గ్రంథంలో యాకోబు అంటే ఎవరు? ఏ యాకోబు? ఎక్కడ యాకోబు? ప్రియులారా పనిచేసినటువంటి యాకోబు అనేటువంటిది మనకు తెలియాలి. అక్కడ చాలా స్పష్టంగా రాశారు. ఏమని? యోహాను సహోదరుడైన యాకోబు. ఈ యోహాను, ఈ యాకోబు అనేవారు ఎవరు? అపోస్తులలో ఉన్నవాళ్ళు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. బైబిల్ గ్రంథం ఎంత గొప్పదండి నిజంగా అండి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తుంటే అసలు మన జీవితంలో మర్చిపోవాలనేటువంటి సంఘటనలు ఉంటాయండి. 10వ అధ్యాయము 2వ వచనము నుండి చదవండి. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. అంటే జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహానులు మనకు కనబడుతున్నారు ఇక్కడ. జబదయి అంటే యేసు ప్రభు వారి అపోస్తులలో యేసు ప్రభు వారి శిష్యులుగా ఎదిగిన వారిలో ఈ యాకోబు, యోహాను 2 అన్నదమ్ములు కదా, జబదయి కుమారులు కదా వీళ్ళు. ప్రియులారా, వీళ్ళు కొంచెం తొందరపడబడేవాళ్ళండి. ఈ యాకోబు, యోహాను తొందరపడేవాళ్ళు, కొంచెం కోపంతో కూడా మాట్లాడేవాళ్ళు. అందుకని వీళ్ళకి యేసు ప్రభువారు ఉరిమెడివారు అని పేరు పెట్టాడు వీళ్ళకి. మీరు అపోస్తులుడైన యాకోబు చరిత్ర మన ఛానల్లో ఉంటుంది చూడండి. సేవకుల కుడికల్లో చెప్పాను నేను. అపోస్తులుడైన యాకోబు అపోస్తుల యొక్క చరిత్ర అంతా కూడా చెప్పాను నేను. ప్రియులారు, ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే ఇప్పుడు జబదయి కుమారుడైన యాకోబు ఇక్కడ మనకు 12వ అధ్యాయంలో కనబడుతుంది. యేసు ప్రభు సహోదరుడిని యాకోబు ఉన్నాడు. ఆయన యాకోబు పత్రిక రాశాడు చూసారా? యాకోబు పత్రిక ఉందే, ఆ పత్రిక రాసింది యేసు ప్రభు శిష్యుడైన యాకోబు కాదు. ఆయన చచ్చిపోతాడు కదా. యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. ఇంకా అలా మన బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూడొచ్చు. ప్రియులారు, ఇక్కడ హేరోదు చంపింది ఎవరినంటే యోహాను సహోదరుడైన యాకోబును. వీళ్ళిద్దరూ జబదయి కుమారులు. ఏమండి, వీళ్ళకి ఎంత ఆలోచన ఉండేదంటే అండి, యేసు ప్రభు ప్రక్కన నేను, నా తమ్ముడు ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాళ్ళు వీళ్ళిద్దరు. అందుకని ఒక రోజున వాళ్ళ అమ్మని తీసుకొచ్చి రికమెండేషన్గా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. ఏమని? ప్రభువా, నా కుమారులు 2 కూడా నీ ఎడమ ప్రక్కన ఒకళ్ళు, నీ కుడి ప్రక్కన
ఒకళ్ళు ఉండేటట్టుగా సహాయం చేయమంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమడుగుతున్నావు నువ్వు? అది నా స్వాధీనములో లేదు, అది తండ్రి స్వాధీనములో ఉంది. అయితే ఒక విషయాన్ని చెబుతున్నాను, నేను పొందినటువంటి బాప్తిస్మము వీళ్ళు పొందగలరా అని అన్నాడు. అంటే నేను పొందిన శ్రమలు వీరు పొందగలరంటే పొందగలమన్నారు వీళ్ళిద్దరూ, యాకోబు యోహాను ఇద్దరు కూడా పొందుతాం, అది ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి బాధ అయినా పొందుతాం అని చెప్పారు. మీరు ఒకవేళ అటువంటి శ్రమల్లో వచ్చినా అది మాత్రం నా ప్రక్కన కూర్చోబెట్టుకునే అవకాశం మాత్రం నా చేతిలో లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉందని యేసు ప్రభువు వారు చెప్పాడు కదా. మార్కు సువార్త అది కూడా చదవండి ఒకసారి, 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిసము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు, మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు అన్నాడు. అదే ఇక్కడ ఉన్న ఆ యాకోబే ఇక్కడ చంపబడిన యాకోబు. ప్రియులారా, అంటే అపోస్తులుడైన యాకోబు. ఇంకో విషయం చెప్పనా, అపోస్తులలో మరొక యాకోబు ఉన్నాడు, అల్ఫయి కుమారుడైన యాకోబు. అందుకని అంటే ఈ విషయాలన్నీ మనము అర్థం చేసుకుంటే కానీ మనకు అపోస్తుల కార్యములో ఉన్న సంఘటనలు అర్థము కావు. కాబట్టి హేరోదు అగ్రిప్ప 1 కాలములో, ఆ కాలములోనే కౌదియా చక్రవర్తి పైన పరిపాలన చేస్తున్నాడు రోమా చక్రవర్తిగా. అదే కాలములో అగ్రిప్ప 1 హేరోదుగా ఇతడు యూదులకు రాజుగా ఉన్నాడు. ఇతడు యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకోవాలి అని, నిజంగా ఎంత భయంకరమైన విషయం అంటే అపోస్తులుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించి వేశాడు. సంఘానికి ఎంత శ్రమ కలిగిందో ఒకసారి ఆలోచించండి. సంఘము ఒక ప్రక్క విస్తరిస్తుంటే, సంఘము ఒక ప్రక్కన అద్భుతంగా విజయాన్ని సాధిస్తుంటే, సంఘము ప్రియులారా క్రైస్తవులుగా ఆనాటి దినాలలో అంతియొకయ నుండి అనేక ప్రాంతాలకు సువార్త వెళుతూ అనేకులు రక్షించబడుతుంటే, మరో ప్రక్క అపోస్తులు చంపబడుతున్నారు. చూడండి ప్రియులారా, అపోస్తులలో దేవుని కొరకు మొట్టమొదటి హతసాక్షి ఎవరైనా ఉన్నారంటే యాకోబు గారే. అపోస్తులలో సంగతి చెబుతాను నేను. అపోస్తులలో ఎవరైనా ప్రభు కొరకు మొట్టమొదటిగా హతసాక్షి ఉన్నారంటే ఆయన యాకోబు గారే. ఏవండి, ఈ యాకోబు గారు నిజంగా తల ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడంటే, చిరచ్ఛేదన చేయటానికి ఇష్టపడ్డాడు అని అంటే ఎంత సమర్పణ కలిగిన వాడు ఒకసారి ఆలోచించండి. ఎంత అద్భుతమైనటువంటి దేవుని కొరకు జీవితాన్ని అప్పగించిన వాడు. మనకు చావు వస్తుందంటే భయం మనకి. అమ్మో ఎప్పుడు చచ్చిపోతాను, డాక్టర్ గారు ఇంకో నెలలో చచ్చిపోతాడు అన్నారనుకో, ఇంకా ఆ నెలంతా నిద్ర పడుతుందా మనకి? నిద్ర మంచంలో పడిన కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకున్నట్టు వెళ్ళిపోతానేమో అని కళ్ళు తెరుచుకుని ఉంటాం కదా మనం. ప్రియులారా, ఆనాటి దినాలలో దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు వారి ప్రాణాలు అర్పించుటకు కూడా ఏమాత్రం వెనుకాడని అపోస్తులు. ప్రియులారా, యాకోబు చనిపోయాడు అంటే చంపబడ్డాడు. ఎవరి చేత? హేరోదు అగ్రిప్ప 1 చేత అతడు చనిపోయినట్లుగా, చంపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యమని పేతురు గారిని కూడా పట్టుకొని తీసుకొచ్చి జైల్లో పడేశారు. అక్కడ ఏం జరిగిందో వచ్చే వారం చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, అపోస్తులుల కార్యముల గ్రంథమే ఒక అద్భుతమైన గ్రంథం. దేవుని సంఘంగా బైబిల్ నమ్మటానికి
బైబిల్ రుజువులతో కూడింది అని మనం తెలుసుకోవటానికి నిజంగా ఎన్ని సంగతులు మనము వింటున్నామండి. మరి మనం ఎలా బ్రతుకుతున్నాము దేవుని కొరకు? వారు ప్రాణాలు అర్పించటానికి ఇష్టపడ్డారు. వారు ప్రాణాలు అర్పించటానికి వాళ్ళ జీవితాలను అప్పగించేశారే. ఆనాటి దినాలలో దేవుని కొరకు ఒక శ్రమ పొందలేవా? దేవుని కొరకు ఒక దెబ్బ తినలేవా? దేవుని కొరకు ఒక మాట పడలేవా? దేవుని కొరకు ఒక హింస పడలేవా? దేవుని కోసం ఒక చిన్న శ్రమ రాగానే ప్రార్థన మానేస్తాం. ఒక చిన్న బాధ రాగానే దేవునికి దూరం అయిపోతాం. ఒక చిన్న సమస్య రాగానే దేవునికి దూరం అయిపోతాం. ఏనాడు దేవుని కొరకు ఒక మాట పడిన వారమేనా మనం? ఒక దెబ్బ తిన్న వారమేనా? ఒక హింస పొందిన వారమేనా? ఆనాడు ప్రాణాలు సైతం అప్పగించటానికి ముందుకొచ్చింది సంఘం. శిరచ్ఛేదనం చేస్తూ ఉంటే చేసుకోండి అని అప్పగించి నిలబడిన సంఘం, విధేయతతో నిలబడిన సంఘం. ఇది నాన్న సంఘం నిలబడాలంటే శ్రమలు రాకుండా ఉండవు. ఆ శ్రమలలో నిలవాలి మనం. ఆ శ్రమల్లో మనం పారిపోకూడదు. ఆ శ్రమల్లో దేవునికి దూరం అయిపోకూడదు. ఆ శ్రమలలో నిలవాలి, మనం నిలవాలి. ఇది నాన్న వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాం, మంచిదే. ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నావు, మంచిదే. ప్రభు కోసం ఒక మాట అనిపించుకో, అది నీకు దీవెన. ప్రభు కోసం ఒక దెబ్బ తిను, అది నీకు దీవెన. ప్రభు కోసం మరణించటానికైనా ఇష్టపడు, అది మన జీవితానికి దేవుడిచ్చిన భాగ్యం. అది అందరికీ దొరకదు. అందుకే ప్రభువా, క్రీస్తు శరీరము రక్తము నా ముందుకు రాబోతుంది కదా, నా జీవితం నీకు నిజంగా సమర్పించబడిన జీవితమేనా? నీకోసం నేనేమైనా చెయ్యగలనా? నీకోసం నేనేమైనా అయిపోగలనా? ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభువులో ముందుకు వెళదాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలయ్యా. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన, నీ మాటలు ఎంత శ్రేష్టమైనవి నాయన. ఈ లోకము ఎన్ని రీతులుగా క్రైస్తవ సంఘాన్ని ద్వేషిస్తున్నా మమ్మల్ని నిలబెట్టడానికి కారణం ఆధారముతో కూడిన, చరిత్రతో కూడిన నీ వాక్యమేనయ్యా. ఆ వాక్యము మా జీవితాలలో ఉంచి మేము ఈ లోకములో ఎటువంటి పరిస్థితులకైనా నిలబడే గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీ వాక్యాన్ని అర్థము చేసుకొని నీ కొరకు బ్రతికే వారిగా చేయండి. క్రీస్తు శరీరములో రక్తములో పాలు పంపులు పొందే మేము ధైర్యము కలిగిన క్రైస్తవులుగా, శ్రమలలో నిలిచే క్రైస్తవులుగా, ఇబ్బందులలో స్థిరపడే విశ్వాసము కలిగిన క్రైస్తవులుగా, ఆఖరి వరకు మా జీవితాలు ఏమైపోయినా నీ కొరకు సమర్పించబడిన క్రైస్తవులుగా మమ్మల్ని చేయండి, బలపరచండి. మా జీవితాలలో మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠముకై వందనాలు చెల్లిస్తూ మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని క్రీస్తు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రభు అయిన క్రీస్తు పేరట నాకు నేనుగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.